మనమంతా చాలా బిజీ అయిపోయినాం. దేనిలో అంటే ఈ రాజకీయ నాయకులు ఆయనని తిట్ట, ఈయనని తిట్ట, వాళ్ళు తిట్టుకోవడు, అసెంబ్లీ నడిస్తే కొట్టుకోవడు, ఇక ఇక నరుక్కుంటారేమో అన్నంత ఒక వాతావరణం క్రియేట్ చేస్తుడు. మేమందరము వాళ్ళెంబడి ఉరుకుడు, వాళ్ళు మాట్లాడే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుడు, జనాలకి ఇదే వార్త అని చెప్పుడు. కానీ ఒక వార్త చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక అభ్యర్థి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థిని ప్రాణం తీసుకున్నదబ్బా. ఎవ్వరు ఫాలో కాలే, ఎవ్వరు తెలియదు వార్త. అసలు పొద్దుగాలేస్తే అందరము ఇదే పనిలో ఉన్నాం, రాజకీయ రొచ్చులోనే ఉన్నాం. కానీ అసలు ఇది కదా సమాజానికి తెలవాల్సింది ఏం జరుగుతుందని. అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. ఎవరో కాదు అమ్మాయి, అశోక్ నగర్ అమ్మాయి. ఆ విషయము మన పృథ్వీరాజ్ అన్న బయట పెట్టే వరకు మొన్న ప్రెస్ క్లబ్లో ఈ గ్రూప్ 1 రిజల్ట్ అవకతవకల మీద ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ రోజు ఆయన మాట్లాడే వరకు ఎవరికి తెలియదు, మాకు కూడా తెలియదు ఎవరికి. అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ రానియలే, ప్రభుత్వం దాచిపెట్టింది. అసలు లోపలనే మొత్తం కానిచ్చేసింది కార్యక్రమం. నేను మీకు చూపిస్తా. ముందు పృథ్వీరాజ్ అన్న మాట్లాడింది విందాము, ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్స్క్లూజివ్ వీడియో సిగ్నల్ టీవీతో ఉంది. ఆ రోజు ఎప్పుడైతే నిరుద్యోగులు భిక్షాటన చేసినరో, ఆ భిక్షాటన చేసిన రోజు పోలీసులు, ఆమె ఉద్యోగం చేస్తుంది అక్కడ, ఒక రిసెప్షన్గా జాబ్ చేస్తుంది ఒక కోచింగ్ సెంటర్లో, పోయి ఆమెను బెదిరిస్తారు. ఆ వీడియో మనం ఎక్స్క్లూజివ్గా సిగ్నల్ టీవీలో వేసినాం. ఇప్పుడు అందరూ వాడే వీడియో సిగ్నల్ టీవీదే. నాకేమో వాదలేదు, సమాజం తెలియని. కానీ మనం అందరము పొద్దుగా లేస్తే 1000 కళ్ళతో ఈ సమాజం చూస్తున్న వాళ్ళము ఇట్లాంటి ఇన్సిడెంట్స్లను పట్టించుకుంటలేమా, మనకు తెలియకుండా గవర్నమెంట్ దాచిపెడుతుందా అనేది అర్థమైతే లేదు. మనం పృథ్వీరాజ్ అన్న వీడియో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆ వీడియో చూడండి, వీడియో చూసాక మాట్లాడదాం. అంటే కలెక్షన్ చేసి ఇంత ముందు చెప్పిండు కదా, 50, 100 అందరి దగ్గర వసూలు చేసుకుంటున్నాం అని చెప్పండి. వాళ్ళు ఒక 500 రూపాయలు అమ్మాయి ఇస్తుంటే ఆ విజువల్ మొత్తం మా సోషల్ మీడియాలో మొత్తం వస్తే ఆ విజువల్ ను పట్టుకొని అమ్మాయి ఆ రాత్రి తెల్లందాక అక్కడ ఉండి దారుణాలో కూర్చుంటే, అశోక్ నగర్ దారుణాలో కూర్చుంటే పోలీసు వాళ్ళు వెంబడబడి ఆమె ఆఫీస్ దగ్గర పోయి, ఆ చెల్లె ఆఫీస్ దగ్గర పోయి 3, 4 సార్లు పోతుంటే, సార్ మీరు ఇక్కడికి మీరు రాకండి ఇట్లా దయచేసి నా నౌకర్ పోతుంది అంటుంటే, వీళ్ళు జాబ్ పెట్టిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసిండ్రు, మీ బిడ్డ దగ్గరికి పోలీసు వాళ్ళు వస్తారని. అయ్యింది, ఆ అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియలేదు. నీ నౌకరొద్దు, నీ చదవద్దు, పాడొద్దు, నీకు పెళ్లి చేస్తామని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఒక 15 రోజుల కింద అనుకుంటా, 15-20 రోజుల కింద ఆ పిల్ల ఇప్పుడు నాకు ఢిల్లీ పోయిన చెల్లెతో మాట్లాడుకుంటూ చెప్పిందంట, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మా ఇంట్లో నన్ను ఇంట్లోకి వెళ్ళి రాణిస్తలేరు, నీ పరీక్షలు వద్దు, నీ నౌకరొద్దు, అది అని చెప్పని అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థమైతలేదని మానసికంగా ఇబ్బంది పడి మీ అందరికి చెప్తున్నా ఏంటంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇది పృథ్వీరాజ్ అన్న చెప్పిన విషయం. పృథ్వీరాజ్ అన్న మాట బయటకు చెప్పకపోతే మనకు తెలిసేది కాదేమో. ఇంత ఓపెన్ సమాజంలో అసలు ఒక నిరుద్యోగి, అది కూడా పోలీసు వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే మనం గుర్తించలేకపోయినాం. అమ్మాయిని నేను మీకు చూపిస్తాను, నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ధర్నాలు వేసినాయి. ఇంకొక ఈ అమ్మాయి, నేను ఫేసు బహుశా చూపనేమో తర్వాత బ్లర్ చేస్తా, కానీ ఇగో ఈ అమ్మాయి ఇక్కడ కూర్చున్న బ్లాక్ డ్రెస్ అమ్మాయి. ఈ అమ్మాయి మా దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మా దగ్గర ఉంది. చూడండి పోలీసులు ఏం చేసినారు. ఎందుకు మీరు ఏమైనా స్టేషన్ లో పాల్గొన్నారా? జస్ట్ హెల్ప్ చేసి వాళ్ళు వచ్చారండి, వస్తే నేను డబ్బులు ఇచ్చాను, అడుక్కుని వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వమా అంతే. నా ఇంటికి వచ్చారు, నన్ను అడిగాను, అమ్మ డబ్బులు ఇవ్వండి, నా దగ్గర ఉన్న చిల్లర తీసిచ్చాను అంతే. ఆ రోజు నిరుద్యోగులు భిక్షాటన చేసిన రోజు ఆల్మోస్ట్ జూలై 14, 2024. అప్పుడు గ్రూప్ 1 వాయిదా వేయాలని, గ్రూప్ 2 వాయిదా వేయాలని రకరకాల ఆందోళన చేసిండ్రు అభ్యర్థులందరూ. ఆ రోజు భిక్షాటన చేసిండ్రు. ఆ భిక్షాటన దగ్గర ఆ అభ్యర్థి కొంతమంది పోయి, ఈమె రిసెప్షన్లో కూర్చున్నది, పోయి భిక్షాటన అడిగితే ఈమె కూడా పైసలు వేస్తుంది. ఎందుకంటే ఈమె కూడా ఒక అభ్యర్థి, జాబ్ చేసుకుంటూ చదువుకుంటుంది. పోలీసులు ఆమెను పోయి ఇబ్బంది పెట్టారు. ఒకసారి వీడియో మన దగ్గర ఉంది, కానీ చాలాసార్లు ఇబ్బంది పెట్టినట్టు. ఒకసారి మనం పృథ్వీరాజ్ అన్నతో మాట్లాడదాం, ఎందుకంటే ఆయననే విషయాన్ని బయటపెట్టింది. ప్లస్ అసలు మనకు విషయం తెలియదు, అసలు ఎందుకు జరిగింది ఇట్లా, ఏ పరిస్థితుల్లో ఆమె ప్రాణం తీసుకోవాల్సి వచ్చింది, అన్ని విషయాల మీద మాట్లాడదాం. నమస్తే పృథ్వీరాజ్ అన్న. అన్న, మీరు మొన్న ఒక చాలా భయంకరమైన విషయాన్ని బయటపెట్టిండ్రన్న. సోమాజిలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని. సరే, మనం అందరం చట్టానికి లోబడి ఉండాలి కాబట్టి మనం ఆ పేరును డిస్క్లోజ్ చేయము,
వీడియో కూడా బ్లర్ చేస్తాం అనుకోండి. అసలు ఏందన్న ఇన్సిడెంట్ ఏమైంది? నాకు బాగా గుర్తుంది ఆ రోజు బిగ్ షాట్ వేసిన రోజు మా సిగ్నల్ టీవీ వీడియోనే అది ఈ మార్కెట్లో తిరుగుతుంది, మేమే కవరేజ్ చేసినాము. తర్వాత మీరు చెప్పే వరకు మళ్ళీ విషయం మాకు తెలియదు, ఏమైంది? యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు ఇప్పుడు సీఎం అన్న మాట తప్పిండని చెప్పి, రేవంత్ రెడ్డి అన్న మాట తప్పిండని చెప్పి పిల్లలంతా అశోక్ నగర్ రోడ్ మీదకి వచ్చి, అదంతా చాలా మందికి తెలుసు, అది బయటకు వచ్చింది కదా. అవును. వచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళు ఇట్లా మేము బయటకు వచ్చినాము, రోడ్ మీదకి వచ్చినా మీరు రావాలంటే నేను పోయినాము, నేను విటల్ పోయినట్టివి. పోయినాక వాళ్ళు జెన్యున్ డిమాండ్స్, ముఖ్యమంత్రి అంతకు ముందు మాట ఇచ్చిన దాని ప్రకారంగానే వీళ్ళందరూ ఈ కోదండరామ్ కావచ్చు, రియాజులు కావచ్చు, వీళ్ళందరూ పోయి వాళ్ళకి అంతకు ముందు మాట ఇచ్చిన దాన్నే వాళ్ళు నెరవేర్చుకోమని చెప్పారు. వీళ్ళ మీటింగ్ వచ్చి అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోకి వచ్చి ముఖ్యమంత్రి బల్ల గుద్ది చెప్పిండు, నేను ముఖ్యమంత్రి అయితే మీకు ఇవన్నీ చేస్తామని చెప్పి, అవే ఇంప్లిమెంట్ చేసి పోస్టులు పెంచి చేస్తా అని చెప్పి దాని మీద మాట తప్పిండని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. సో 11:30 వరకు ఉండి నేను అప్పుడు ఇట్లా బయటికి పోయినా, ఈ లోపల నాకు సోర్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి చెప్పి, మీరు తప్పు చేస్తున్నారు, ఇదంతా మీరు ఆడ పోలీసు వాళ్ళని డిప్లాయ్ చేసి మీరు ఇట్లా పరేషాన్ చేయొద్దు, పిల్లల మీద దెబ్బ పడితే మాత్రం తెలంగాణ రేపటి నుంచి అగ్గి ఉడుతుంది, మీరు ఈ పని చేయొద్దు మీరు అని చెప్పి అంటే చెప్పి కూర్చున్నారు. తెల్లారి అరౌండ్ 5 o'clock వరకు అక్కడే ఉన్నా నేను. ఆ 5 o'clock వరకు ఆ అమ్మాయి, అక్కడ ఉన్నటువంటి అమ్మాయి తన కూడా చెల్లె ఆడే కూర్చొని ఉండే. సో ఒక 3-4 చెల్లెలు కూర్చొని ఉండే ఆడ, మిగతా వాళ్ళందరూ ఉండే, 3 చెల్లెలు కూర్చొని ఉండే. తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయిని పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, దాంట్లో ఉన్నటువంటి లాస్ట్ వరకు ఉన్నటువంటి వాళ్ళందరి మీద నిఘా వేసి అందరి దగ్గర పోయి హరాస్ చేసి స్టార్ట్ చేసిండ్రు. ఆ భాగంలో ఇప్పుడు ఈ చెల్లె దగ్గర కూడా ఈ పని చేస్తున్న దగ్గరికి పోయిండ్రు. సో మీ దగ్గర వచ్చినటువంటి ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కన్నా ముందే 2 సార్లు అమ్మాయిని పోయి పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ కి రావాలి, ఎంక్వైరీ చేయాలి, ఇవన్నీ మాటలు స్టార్ట్ చేసిరు అన్నట్టు. అమ్మాయి రానని చెప్పింది. తర్వాత ఈ లోపల ఆఫీస్ వాళ్ళు ఇంట్లోకి ఏదో ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లో భయపడరు, ఈ పోలీస్ ఏంది కథ ఏంది అది అని. మీరు మాట్లాడుతుంటే కూడా చూడండి, అందులో అజిటేషన్ లో పాల్గొన్నావా ఇట్లా అన్నారు చూడ, పోలీస్ అందులో ఉంది. సో అమ్మాయిని దాన్ని నేను ఆ పిల్లకేమో చదువుకోవాలని ఉన్నది. తర్వాత వాళ్ళు వస్తే డొనేషన్ గురించి అని వస్తే డొనేషన్ ఇచ్చింది. సో తన ఏంటంటే పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నది. ఈ లోపల అమ్మాయిని తీసుకొని పోయి ఇంటికి తీసుకొని పోయిండ్రు, ఇంట్లోనే పెట్టుకున్నారు. ఫోన్ కాల్ చేసింది చనిపోయే ఒక 4-5 days ముందు. నేను చాలా మానసిక ఒత్తిడిలో ఉన్నా, నేను నాకు చదువుకోవాలన్నది, నాకు ఎగ్జామ్స్ రాయాలన్నది, మీరందరేమో బయట ఉండి ఫైట్ చేస్తున్నారు, నాకు కూడా బయటకు వచ్చి ఫైట్ చేయాలన్నది, ఇక్కడ నన్ను ఇట్లా ఇంట్లో తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇక ఉంటాయి కదా అమ్మాయిలు అన్నప్పుడు, లేదో ఇవన్నీ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ పాపం వాళ్ళ ఇబ్బందులలో వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు. కానీ నేను చాలా డౌన్ ఉన్నా అని చెప్పి ఈ అమ్మాయి చెప్పి నాకేందంటే అన్న చనిపోయింది, సూసైడ్ చేసుకున్నది అని చెప్పని నాకు చెప్పింది. ఈ పిల్ల కూడా కంప్లీట్ గా డౌన్ అయి ఉండే, యాక్చువల్ గా కంప్లీట్ డౌన్ అయి ఉండే. సో నేను తనను మాట్లాడి అటో ఇటో చేసి ఎంకరేజ్ చేసే క్రమంలో అంతకు ముందు కూడా నేను 1-2 సార్లు చెప్పిన ఈ విషయము. మన చాకలైలమ్మ మనవని ఇంటికి పోయినప్పుడు ఈ విషయం చెప్పినా గానీ అప్పుడంతా మీడియా అంతా తీసుకోలే. ప్రవళిక తర్వాత మళ్ళా మొదలైనటువంటి ఇట్లా మనకు తెలియకుండా జరుగుతున్నాయి, మీరు మానసికంగా డౌన్ కావద్దు అని నేను ఇది చెప్పే ఉద్దేశంతో నేను అది బయటికి. కానీ ఇన్సిడెంట్ అసలు బయటికి కూడా రాలేదన్న మీరు చెప్పే వరకు ఒక 15 days బ్యాక్ అన్నారు. ఇది అసలు ఎవ్వరికి తెలియదు. మేము పొద్దుగాలు ఇస్తే ఇన్ని మేమంతా పొలిటికల్ సైడ్ చూస్తున్నాం అనమాట, ఎక్కువ జనాల సైడ్ కాకుండా అని అర్థమవుతుంది నాకు. ఎక్కడ శివాబాయి, ఇప్పుడు నేను వాళ్ళ ఊరికి పోయి చాకలైలమ్మ మనవాడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఆయన పిసిసి ఉన్నప్పుడు రామచంద్ర అని 20 సంవత్సరాల సర్పంచ్ ఆయన పాలకుర్తిలో, ఆయనను పక్క కూర్చోబెట్టుకుని చాకలైలమ్మ మనవాడు ఆ కుటుంబం న్యాయపడి ఉన్నది అన్నట్టుగా భీకరమైన ఉపన్యాసాలు దంచిండి పెద్ద మనిషి. దంచి మొత్తం నేను ఉన్న ఈ కుటుంబానికి ఉన్న తెలంగాణకు తలమానికం లెక్క అని చెప్పి అద్భుతమైన డైలాగులు కొట్టిండు. ఆయన మంచం మీద ఉన్నాడు, వైద్యం గురించి 6 నెలల నుంచి మంచం మీద ఉన్నాడు, కనీసం ఏదైనా హాస్పిటల్ కు ఫోన్ చేయండి అని చెప్పని పోయాడబోతే 5-6 రోజుల వరకు ఆ లోకల్ ఎమ్మెల్యే స్పందించలేదు, ఆ లోకల్ ఉన్నటువంటి 2 మంత్రులు స్పందించలేదు. 2 ఆడోళ్ళు మంత్రులే కదా మరి సాకలైలం అన్నప్పుడు. ముఖ్యమంత్రి కూడా స్పందించలేదు. నేను కూడా ప్రయత్నం చేసిన, ముఖ్యమంత్రికి పంపించే ప్రయత్నం చేసిన. ఒక చిన్న టెలిఫోన్ కాల్ తోని తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిషన్ చేస్తే చనిపోయింది. ఆయన 5 రోజుల్లో చనిపోయాడు. టాప్ 100 లో ఎవరు తెలుగు మీడియం లేరు. తెలుగు మీడియం అన్యాయం జరిగింది గ్రూప్ 1 లో కలిపి 500 లో కూడా లేరని చెప్పని వచ్చింది. అసలు దిద్దటోళ్ళు ఎవరు ఇంగ్లీష్ మీడియం మా దగ్గర చదువు చెప్పిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, ఉద్యమాలు తిరిగిన వాళ్ళకు మాకు ఉద్యమం మీద మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఏ ఉద్యమం సంబంధం లేదు, నిన్న మొన్న పాస్ అయిన పిల్లలకేమో మాకన్నా డబుల్ మార్క్స్ వచ్చినాయని చాలా ఉదంతాలు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ సైకలాజికల్ డౌన్ ఉన్నారు. అరే ఏంది మరి మీరు ఎందుకు వస్తలేరు అన్న, అన్ని రాజకీయ పార్టీలు హ్యాండ్ ఇచ్చినాయి, మరి ఎందుకు బయటకు వస్తలేరు అంటే పోలీసు వాళ్ళు అన్న కేసులు పెడతామంటున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు, ఇళ్లకు ఫోన్లు చేస్తున్నారు, మా ఊర్లో సర్పంచ్లకు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసి మీవానికి మొత్తం మీ జీవితం మొత్తం కథం నాశనం పట్టించేస్తాం,
ఇలా కనిపిస్తే అని ఇట్లా ఇండివిజువల్స్ ను టార్గెట్ చేసి చేస్తున్నారని చెప్పని చెప్తా ఉన్నారు. పిల్లలంతా భయపడుతున్నారు. అందుకే ఇన్సిడెంట్ బయటకు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా అందుకనే ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఏంది, పోలీసు వాళ్ళు 3 సార్లు ఆడపిల్ల తెలంగాణ ఆడబిడ్డ అని మనం చాలా అసలు సిగ్గుపడాలి, అవమానపడాలి. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది, అవమానం అనిపిస్తుంది. ఇంతమంది ఉన్న తర్వాత కూడా ఇట్లా చనిపోవడం అనేది చాలా దుర్మార్గమైన పని. అసలు ఇప్పుడు పేరెంట్స్ కి ఏముంటది, 3 సార్లు నువ్వు ఆఫీస్కి వచ్చినాక అసలే రికార్డ్ దొకాలని జనం మనోళ్ళందరూ ఇక్కడ ఒక పూట తిని ఒక పూట తినక బయట వాచ్మెన్ లెక్క పని చేసుకుంటూ చదువుకుంటారు పిల్లలు. పిహెచ్డీ చేసిన వాళ్ళు అమీర్పేటలో కూరగాయలు అమ్ముకుంటున్నారు. కూరగాయలు అమ్ముకుంటే దందా తప్పు కాదు, కానీ పిహెచ్డీ చేసిన ఆ పని చేస్తాను కదా. ఆటోలు అమ్ముకుంటున్నారు, ఆటోలు నడుపుతున్నారు, కూలి పనికి పోతున్నారు. శివాబాయి వీళ్ళందరూ అట్లా చేసి కష్టపడి చదువుకుంటుంటే ఎగ్జాములు రాస్తున్నారు. ఏమైతుందో భవిష్యత్తు వాళ్ళకే తెలియకుండా అవుతుంది. 10 ఏళ్ల తర్వాత వీళ్ళ పైశాచిక ఆలోచనలతోటి నాశనం పట్టిస్తున్నారు. పిల్లలు చాలా సైకలాజికల్ గా డౌన్ ఉన్నారు. ఏడికి పోయి మేము ఏం చేయాలనే అనే లెక్కలు ఉన్నారు. బయటికి రోడ్ల మీద వస్తే ఇట్లా హరాస్ చేస్తున్నారు. మొత్తం ఏముంటది పాపం, ఇళ్ల కాడికి పోతే కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళ తల్లిదండ్రులంతా 10th జనరేషన్ చదువులు చదివేటోళ్ళు, సివిల్స్ వీళ్ళంతా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్న వాళ్ళు. మొత్తం ఈ నౌకలు చేయరు కదా, ఎక్కడో సాఫ్ట్వేర్ లకు వెళ్ళిపోతారు, వాళ్ళు అమెరికా కట్టి పోతారు. అవేం దిక్కులేని వాళ్ళు కదా ఇక్కడ కూర్చొని చదువుకునేది. అవన్నీ మనం చూస్తున్నాం కదా, మనం ఆ కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కదా. వాళ్ళకి సైకలాజికల్ గా చాలా డౌన్ అవుతున్నారు. నువ్వు అన్నం పెడతా అంటావు, అన్నం పెట్టావు, నువ్వు స్టైఫండ్ అంటావు, ఏది ఇచ్చే ఉద్యోగాలన్నా నువ్వు ప్రాపర్ గా చెయ్యని అడుగుతున్నారు. వాళ్ళు ఇంకేమంటలేరు కదా. సో వాళ్ళని ఎందుకంటే ఈ పోలీస్ కేసెస్ ఇవన్నీ ఫోన్స్ వచ్చే వరకు ఊర్లలో ఇళ్లకు పోలీసు వాళ్ళు పోయే వరకు ఎట్లా బాధ, అమ్మాయి అంటేనే ఉన్నది కదా, దండం పెట్టి చెప్తుంది నేను ఏం తప్పు చేసిన అని ప్రాధేయపడుతుంది. చెప్తుంటే ప్రాధేయపడుతుంది. ఎడ్యుకేషన్ లో అంటారు నువ్వు మాట్లాడతా, ఉస్మానియా స్లోగన్స్ లేవని చెప్పి సర్కులర్స్ వస్తాయి. అవునంట, ఎవరు అతిథులు కూడా పోద్దంట అన్న, ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరు అతిథులు రావద్దంట, సదస్సులకు పిలవద్దంట, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలంట, చాలా వ్యవహారం నడుస్తుంది. ఇదే ముఖ్యమంత్రి శివబాయి, ఇదే ముఖ్యమంత్రి ఆయన June 2, 2016 లో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా కలిసి అన్ని పార్టీలను పిలిచి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే యూనివర్సిటీ పర్మిషన్ లేకుంటే బట్టి విక్రమార్కను శ్రీధర్ బాబు ఇద్దరు గేట్ కార్డ్ నుంచి రిటర్న్ పోతే ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన కూడా దునికి ఆ మీటింగ్ అటెండ్ చేసాడు. అటెండ్ చేస్తే ఇప్పుడు ఆ రోజు చాలా భీకరంగా మాట్లాడారు. కరెంట్ పోతే నీ దొర గడిలా కరెంట్లు పెద్ద పెద్దగా ఐమాక్స్ లైట్లు పెట్టుకున్నావు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో, ఉద్యమాల గడ్డైనట్టు ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు కరెంటు బంద్ చేస్తావు అని మామూలు ఉపన్యాసం దంచలేనే. అప్పుడు అట్లా మాట్లాడింది. ప్రజలు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇటువంటి నాయకులను ఎన్నుకొని. అసలు నాకు సింప్లీ షాక్డ్. ఏంటిది ఇంకా ఆగకుండా ఎట్లా, ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? ఎస్ అన్న, చాలా బాధాకరమైన విషయం అన్న అమ్మాయి చనిపోవడము. చూద్దాం మనమైతే లోకానికి చాలా మంది శివబాయి చాలా మంది జరుగుతున్నాయి గ్రౌండ్ లో. వీళ్ళు ఈయనకు ఈ ముఖ్యమంత్రికి తల మీద అహంకారము తాండవం ఆడుతున్నది. పోలీసు వాళ్ళకి ఏం పని అంటే రాత్రిపూట తీసుకుపోయి అమ్మాయిలను, నా కనుక వేరే ఫొటోస్ ఉన్నాయి, రాత్రి 11:30 12 గంటల దాకా నువ్వు 2-3 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు, కలెక్టర్లు కావాల్సిన వాళ్ళు, ఎస్పీలు కావాల్సిన వాళ్ళు, భవిష్యత్తులో చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు కావాల్సిన వాళ్ళను నువ్వు పోలీస్ స్టేషన్లకు ఎక్కిస్తావు. ఇదేనా? అవునన్న, అవును. మనకు కూడా చాలా మంది, మన దగ్గర కూడా చాలా మంది మీరు మద్దతుగా నిలిచినట్టుగా చెప్తున్నారన్న. నిజాన్ని కూడా మనం అందరం ఒక పిలుపు అయితే ఇద్దాం, వద్దు ఆత్మహత్యలు వద్దు. ఒకటే మీరు ట్యాగ్ లైన్ కూడా పెట్టండి, తెలంగాణకు అమరులు కాదు కావాల్సింది, అమరులు కాదు తెలంగాణకు సైనికులు కావాలి. తెలంగాణ నీడ్ సోల్జర్స్. అదే పిలిపిద్దాం అన్న, అమరులు కాదు సైనికులు కావాలని పిలిపిద్దాం. మనం కూడా కావాలని పెట్టండి. చాలా సైకలాజికల్ డౌన్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ 3 ఏళ్ళు ఏం చేయలేము. ఈ దుర్మార్గులతో మనం ట్రావెల్ చేయాల్సిందే. అవును, వాళ్ళకు దున్నపోత మీద వాన కాదు కదా, ఎంటిక తోక మీద నీళ్లు పడ్డట్టు కూడా లేవు వీళ్ళకు. అంత దరిద్రమైనటువంటి పాలన చేస్తున్నారు వీళ్ళు. మనమైతే పిల్లలకు మద్దతుగా నిలుద్దాం అన్న, బరాబర్ నిలబడాలి, వాళ్ళకి ధైర్యం ఇద్దాం, మద్దతుగా నిలబడాలి, ధైర్యం ఇవ్వాలి. మీరు కూడా మీ ఛానల్ కి వెళ్ళి దయచేసి మీరు చెప్తూ పోండి. 100% అన్న, 100%. వాళ్ళు ఒక్కరు కాదు, తెలంగాణ ఆత్మ వాళ్ళు ఎంబడున్నది అని చెప్పండి. మన రూపంలో ఉన్నది, నరరూప రాక్షసుల పాలనలో మనసుంటే వాళ్ళ ఆత్మలు వాళ్ళ ఎంబడి ఉన్నాయని చెప్పని మనం ధైర్యం ఇవ్వాలి. 100% పృథ్వీరాజ్ అన్న, మీ ఎఫర్ట్ అయితే గ్రేట్. మేము మీ ఎంబడి ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. పండుగ పూట ఈ వార్త తెలవడం అయితే చాలా బాధాకరంగా అనిపించింది. ఎనీవే, ఇంకా ఏం చెప్పాలి దీనికి. నిజంగానే నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకునే దిశగా బలహీనపడొద్దు, దిగొద్దు. మీరు పృథ్వీరాజన్ లాంటి వాళ్ళు, విడలన లాంటి వాళ్ళు మా ఛానల్ దగ్గర రండి, మాట్లాడదాం. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడండి, మీ బాధ ఏందో చెప్పండి, వీలైతే తిరుద్దాం. కానీ ఆత్మహత్యలు తీసేపోదు. కానీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తుంది అనేది క్లియర్, వెరీ క్లియర్. ఒకప్పుడు నక్సలైట్ని వేధించేది, ఇప్పుడు విద్యార్థులు నక్సలైట్లకు కనిపిస్తున్నారు ప్రభుత్వానికి. వీళ్ళు చెప్పిన విషయం, వీళ్ళు చెప్పిందే చేయమని అడుగుతున్నారు. వాళ్ళు అడిగితే ఇంత దారుణమా?
కనీసం అమ్మాయి చావు కూడా బయటికి రాకుండా ప్రభుత్వం సేఫ్ అయింది అనుకుంటుంది, కానీ తప్పు ఇది 100% తప్పు. అన్ని కేసులు పెట్టి మస్తు మంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తారు నాకు కూడా, మా మీద ఈ కేసు పెట్టినారు ఆ కేసు పెట్టినారు, రాత్రులు హాస్టల్లో ఉంటే హాస్టల్కు దూరుతారు పోలీసులు రాత్రి పూట పోయి, అలా దేశద్రోహం చేసిండ్రా? ముఖ్యమంత్రి అడిగింది చెప్పింది అడుగుతున్నారు, మీరు అంత చెప్పారు కదా ఇప్పుడు చేయండి అని, దానికి ఇంత ఘోరం జరిగిపోయింది. దీనికి ప్రభుత్వం మళ్ళీ మంచి చేస్తుంది, రోజు 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటారు పొద్దుగాలు ఇస్తే. ఎనీవే సమాజం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులు ఎక్కడున్నా వాళ్ళకు సమాజం మాత్రం ఖచ్చితంగా మద్దతు నిలవాల్సిన అవసరం కూడా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.